హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అగ్రి క్లాసెస్. ఇంకెవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇవాళ వీడియోలో మనం అగ్రిసెట్ 2024 యాంగ్లో నుంచి వచ్చిన నోటిఫికేషన్ గురించి చూద్దాము. దానికి అప్లికేషన్ స్టార్ట్ అయిపోయింది. సో నార్మల్గా డేట్ వచ్చేసి ఎగ్జామ్ అనేది ఆగస్ట్ 27కి కండక్ట్ చేస్తున్నారు. ఆఫ్టర్నూన్ ఉంటుంది. సో టోటల్ 120 క్వశ్చన్స్, 1 hour and 30 minutes డ్యూరేషన్. ఒక్కొక్క మార్క్ ఒక్కొక్క క్వశ్చన్ ఉంటుంది. ఎలాంటి నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు. ఆన్లైన్ మోడ్ ఎగ్జామే ఉంటుంది. ఓఎంఆర్ షీట్స్ ఉండవు. మనకు పేపర్ అనేది తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం రెండు కూడా అవైలబుల్గా ఉంటాయి. అండ్ దీనికి వచ్చేసి ఎలిజిబిలిటీ వచ్చేసి మనకి ఎవరైతే డిప్లొమా పాస్ అయ్యిండ్రో అగ్రికల్చర్ కానీ, సీ టెక్నాలజీ, ఆర్గానిక్ ఫార్మింగ్, యాంగ్రో అయినా, పీజీటీఎస్సీ అయినా వాళ్ళు రాసుకోవచ్చు. అండ్ డిప్లొమా అనేది 2023-24 అయిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. 17 years అనేది 31st December 2024 వరకు ఉండాలి. అప్పర్ ఏజ్ లిమిట్ 22 years. అండ్ ఎవరైతే ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి 25 years. అండ్ పిహెచ్ క్యాండిడేట్స్కి అయితే 27 years ఉన్న వాళ్ళు కూడా రాసుకోవచ్చు. కంప్లీట్ అవ్వాలి 17 years, 25 years, 27 years. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి కొన్ని సీట్స్ ఎలా ఉన్నాయి. అగ్రికల్చర్ కాలేజ్ అయితేనేమో మొత్తం అగ్రికల్చర్ 161 ఉన్నాయి. సీ టెక్నాలజీ 27, ఆర్గానిక్ ఫార్మింగ్ 8 ఇస్తారు. 161 ఏమో అగ్రికల్చర్ సీట్స్ ఇస్తారు. సీ టెక్నాలజీ వాళ్ళకి 27 సీట్స్ ఉన్నాయి. అట్లా కొన్ని సీట్స్ అలాట్మెంట్ అనేది మీరు చూసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి మెయిన్గా ఉన్నాయి మాత్రం డిస్కస్ చేస్తాను. సో ఏవైతే మనకి సీట్స్ పైన మెన్షన్ చేసారు కదా, అవి 85% లోకల్ క్యాండిడేట్స్ అంటే ఆంధ్ర పీపుల్కి ఇస్తారు. అండ్ 15% తెలంగాణ వాళ్ళకి ఇస్తారు. కాబట్టి తెలంగాణ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ ఒక సెంటర్స్ లిస్ట్ ఇచ్చారు. ఆ సెంటర్స్ అన్నీ మీరు ఒకసారి చెక్ చేసుకోండి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, విజయవాడ, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, అనంతపూర్, కర్నూలు, కడప 13 సెంటర్స్ ఇచ్చారు. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే అప్లికేషన్ ఫామ్ సబ్మిషన్. ఇది చాలా ఇంపార్టెంట్. సో మనకి మెయిన్గా ఆన్లైన్ త్రూనే అప్లై చేసుకునేది ఉంది. వెబ్సైట్ ఇక్కడ ఇచ్చారు, angru.ac.in అని. సో మనకి ఫీజు ఏంటంటే 1500 rupees. ఓకే, నార్మల్ వాళ్ళకైతే. అదే ఎస్సీ ఎస్టీ పిహెచ్ వాళ్ళకైతే 750 rupees. రిజిస్ట్రేషన్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అని అంటే 15th. ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఇవాళ 12th కదా. సో 13, 14, 15th నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంకా 3 daysలో స్టార్ట్ అవుతుంది. లాస్ట్ సబ్మిషన్ ఈ మంత్ ఎండింగ్. ఓకే, ఒకవేళ ఎవరైనా మిస్ అయితే వాళ్ళు ఆన్లైన్ అప్లికేషన్ అనేది లేట్ ఫీతోని 3000 rupees పే చేయాలి జనరల్ క్యాండిడేట్స్. మిగతా వాళ్ళైతే 1500తో పే చేయొచ్చు. సో మీరు ఆ లోపే పేమెంట్ చేసేసి ఖచ్చితంగా 31st లోపు చేసేసుకోండి. ఓకే, అంతా ఆన్లైన్లోనే చేసుకోవాలి. అండ్ ఇంకా నెక్స్ట్ ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే అప్లై చేయడంతో పాటు అప్లై చేసిన తర్వాత మనకు ఒక అప్లికేషన్ చేసినట్టు ఒక ఫామ్ వస్తుంది. అదొక హార్డ్ కాపీ. దాంతోపాటు ఇక్కడ కింద కొన్ని మెన్షన్ చేశారు. అవన్నీ కూడా మనం ఇక్కడ మెన్షన్ చేసినారు కదా, కన్వీనర్ అగ్రిసెట్ 2024, అసోసియేట్ డీన్ తిరుపతి కాలేజ్ వాళ్ళకి పంపించాలి బిఫోర్ 14th, August 14th లోపు పంపించేసేయాలి. ఎందుకంటే అది కూడా ఇంపార్టెంటే. ఓకే, ఇక్కడ ఏమేమి ఇంపార్టెంట్ సర్టిఫికేట్స్ అంటే మనం హార్డ్ కాపీ ఉంటుంది కదా ఆన్లైన్ సబ్మిట్ చేసింది అది, అండ్ బర్త్ సర్టిఫికేట్, ఎస్ఎస్సి సర్టిఫికేట్. సో ఇక్కడ మెన్షన్ చేసిన సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఖచ్చితంగా అప్లికేషన్ ఫామ్తో పాటు అటాచ్ చేసి పైన మెన్షన్ చేసినటువంటి ఏదైతే ప్లేస్ ఉందో దానికి 14th లోపు పంపించేయాలి ఖచ్చితంగా. అది కూడా ఉంటేనే కౌన్సిలింగ్కి ఎలిజిబుల్ అవుతారు. అండ్ హాల్ టికెట్స్ ఇష్యూ ఎప్పుడు అవుతుంది అని అంటే 16th నుంచి 23rd వరకు ఆగస్ట్లో. ఓకేనా. సో ఆ లోపు టైంలోనే మనకి అవైలబుల్గా ఉంటాయి వెబ్సైట్లో. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకేనా. మనం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అంటే అక్కడ వాళ్ళు రిజిస్ట్రేషన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి మొబైల్ నెంబర్ ఆర్ అప్లికేషన్ నెంబర్ కూడా ఉంటుంది. సో అక్కడ వాళ్ళు అడుగుతారు స్పెసిఫిక్గా వెబ్సైట్లో. అది క్లిక్ చేసి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో హాల్ టికెట్ అనేది ఖచ్చితంగా ఎగ్జామినేషన్ హాల్కి తీసుకెళ్ళాలి. హాల్ టికెట్ లేకుండా వెళ్ళడానికి లేదు. దానిపైన ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఎక్కడైతే సైన్ చేయమని చెప్తారో అక్కడ అటెస్టెడ్ బై, ఒకవేళ లేకపోతే అలో చేయరు అన్నట్టు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మీకు ఒకవేళ కావాలి అని అంటే ఒక మాక్ టెస్ట్ లాంటిది యాంగ్రూ వెబ్సైట్లో అవైలబుల్గా ఉంటుంది. సో అది మీరు ప్రాక్టీస్ చేయొచ్చు ఒక 1 week ముందు
ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అంటే ఎట్లా అప్లై మనకి కొందరు కొత్తగా రాస్తారు కదా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎట్లుంటుంది అనేది ఒక మాక్ టెస్ట్ లాగా వాళ్ళు పెడతారు. అప్పుడు మీరు చేసుకోవచ్చు. ఇంకా చూస్తే అక్కడికి వెళ్ళేటప్పుడు సెంటర్కి వెళ్ళేటప్పుడు కూడా పెన్ను, హాల్ టికెట్ ఇవి మాత్రమే తీసుకెళ్ళాలి. ఏ వాచెస్ ఇలాంటివి ఏవి అలో చేయరు. మొబైల్ ఫోన్స్, వాచెస్ ఏమి కూడా అలో చేయరు. అండ్ రిజల్ట్స్ కూడా ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వెబ్సైట్లోనే పర్టికులర్గా వాళ్ళు పోస్ట్ చేస్తారు. సో వాళ్ళకి సపరేట్గా ఎలాంటి నోటిఫికేషన్ అనేది లేకపోతే మీ నెంబర్స్కి పంపించడం అలాంటిది ఏమీ ఉండదు. మనం ఎప్పటికప్పుడు వెబ్సైట్ అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. దానివల్ల మీకు ఎప్పుడైతే రిజల్ట్స్ అనేవి వస్తాయో అప్పుడు తెలిసిపోద్ది. ఈవెన్ కౌన్సిలింగ్ డేట్స్ కూడా అంతే. సపరేట్గా మనకేం మెసేజ్ కానీ ఈమెయిల్ కానీ చేయడం అనేది ఉండదు. వెబ్సైట్ ఎప్పుడు మనం చూస్తూ ఉండాలి. ఓకే, ఏమైనా అప్డేట్స్ వచ్చినాయి అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి నేను డిస్కస్ చేశాను. అంటే ఇవి మీకు సరిపోతుంది. ఇంకా మీకు కంప్లీట్గా డీటెయిల్స్ ఇవన్నీ కావాలి అని అంటే మీరు యాంగ్రూ వెబ్సైట్కి వెళ్ళి కూడా చూసుకోవచ్చు. ఓకేనా. ఒకవేళ పేమెంట్ అనేది జరిగిందనుకోండి మళ్ళీ రీఫండ్ అనేది ఎలాంటి విషయంలో జరగదు. ఒకసారి మీ పేమెంట్ చేసిరంటే మళ్ళీ రీఫండ్ జరగదు, మీరు అప్లై చేసుకున్నట్టే. ఓకే, సో కౌన్సిలింగ్ ఇవన్నీ కూడా యూనివర్సిటీలోనే జరుగుతాయి. మీరు అటెండ్ అవ్వకపోతే దానికి వాళ్ళకు యూనివర్సిటీకి ఎలాంటి సంబంధం లేదు. సో మెయిన్గా మనం ఇక్కడ ఫోకస్ చేయాల్సింది 27th టైం, అదే మనకి ఎప్పుడు అగ్రిసెట్ జరుగుతుంది, అప్లికేషన్ టైం ఎప్పటి వరకు, అండ్ ఫీజు ఎంత, ఏజ్ ఎంత ఉండాలి అది చూసుకోండి. సీట్స్ కూడా కావాలంటే ఒకసారి మీరు చెక్ చేసుకోండి. నేను దీంతో పాటు దీని తర్వాత మీకు ఒక ఎలా మీరు అప్రోచ్ అవ్వాలి అనేది కూడా నేను ఒక చిన్న వీడియో పక్కన అటాచ్ చేస్తాను, అది కూడా చూసేయండి. సో ఇక్కడ మీరు angru.అని ac.in అని మనం సెర్చ్ చేస్తే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ బ్రోచర్ ఉంది. ఇంపార్టెంట్స్ డేట్స్ కాకుండా ఇక్కడ ఏదైతే అగ్రిసెట్ 2024 ఇన్ఫర్మేషన్ బ్రోచర్ అని ఉందో దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు బ్రోచర్ అనేది డౌన్లోడ్ చేసుకోవడానికి ఆప్షన్ ఇస్తుంది. దెన్ డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. నేను ఇప్పటిదాకా ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో అది మీకు ఓపెన్ అవుతుంది. ఓకే, దాంట్లో అన్ని డీటెయిల్స్ మీకు ఏవేవి కావాలన్నా అవన్నీ కూడా మీరు డీటెయిల్గా చూసుకోండి. సో ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.